ప్రేక్షకులు మన ఛానల్‌కు వాళ్ళ డౌట్స్ క్వెషన్ రూపంలో రాస్తున్నారు. వాటికి మనం ఆన్సర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. స్త్రీలకు భావప్రాప్తి సమస్యలకు కారణాలేంటి అని అడుగుతున్నారు. ఈ భావప్రాప్తిని ఇంగ్లీష్‌లో ఆర్గాజం అంటారు. ఆర్గాజాన్ని కొంచెం ఒక నిమిషం సేపు నేను వేరే ఎగ్జాంపుల్స్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒక వ్యక్తి భోంచేస్తున్నప్పుడు ఈ కాలంలో అయితే అంతా బఫేనే గానీ, ఒకప్పుడు వడ్డిచ్చేవాళ్ళు. సో, ఫ్రెండ్సో వాళ్ళో ఉన్నప్పుడు వీళ్ళు ఫోర్స్ చేస్తే ఒక స్వీట్ తింటాడు. ఇంకా ఎక్కువ ఫోర్స్ చేస్తే రెండో స్వీట్ కూడా తింటాడు. మూడో స్వీట్ గనుక ఫోర్స్ చేసినా నేను తినలేను, నాకు చాలు, నా పూట పగిలిపోతుంది అంటాడు. అంటే అతనికి చాలు అన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే శృంగారంలో కూడా ఇగ నాకు బాగా చాలు, సరిపోయింది ఈ రోజుకు అనే ఫీలింగ్ వస్తే దాన్ని ఆర్గాజం అంటారు. చాలామంది కన్‌ఫ్యూజ్ అయితారు ఆర్గాజానికి, ఇజాక్యులేషన్‌కి. మగవాళ్ళు అనుకుంటారు వాళ్ళలో మానంలో నుంచి ఫ్లూయిడ్ రాగానే ఇగ సరిపోయింది అని అనుకుంటారు. అలా కాదు. శృంగారం చేయడంలో ఇంకా చేయాలన్న తపన ఉంటే అది ఆర్గాజం రాలేనట్టు లెక్క. ఓన్లీ ఇజాక్యులేషన్. సో, స్త్రీలలో ఆర్గాజం రాకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. స్త్రీలు యూజువల్‌గా హైలీ ఎమోషనల్. వాళ్ళ పొద్దున్నే ఆఫీస్‌కెళ్ళేటప్పుడు అమ్మాయితో గొడవపడి రాత్రిపూట సంసారం చేస్తే అమ్మాయికి ఆర్గాజం రాదు. అమ్మాయి మనసు నొప్పుకోకుండా జాగ్రత్తగా త్రూఅవుట్ ద లైఫ్ ఉండాలి. మీరు 10 ఏళ్ల కింద అన్న మాట కూడా అమ్మాయిలు గుర్తుంచుకుంటారు. మీకు గుర్తుండకపోవచ్చు కానీ ఫలానా రోజు నాడు ఫలానా మాట అన్నారు అని అంటారు. సో, వాళ్ళను హర్ట్ కాకుండా చూసుకోవాలి బేసిక్ పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే, అమ్మాయిలకు సెక్సువాలిటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అబ్బాయిల సెక్సువాలిటీ. అబ్బాయికి అంగం గట్టిపడగానే ఆత్రం మొదలైతుంది. ఇది ఎప్పుడు మెత్తబడుతుందో తెలియదు. మెత్తబడకముందు లోపల పెట్టేయాలి అన్న ఆత్రం ఉంటుంది. అమ్మాయిలకేమో చాలా టైం పడుతుంది. ఒక 15, 20 నిమిషాలు, యావరేజ్ 17 నిమిషాలు పడుతుంది వాళ్ళకు శృంగారంలోకి ఎంటర్ కావడానికి. సో, దీన్ని ఫోర్ ప్లే అంటారు. ఈ ఫోర్ ప్లేలో అబ్బాయి అంగం గట్టిపడడం ఎంత ముఖ్యమో, అమ్మాయిలకు మానంలో తడి రావడం అనేది అంత ముఖ్యం. ఒకవేళ తడి రాకపోతే తడి చేయాలి. ఇంట్లో ఉన్న ఆయిల్స్ వాడుకోవచ్చు. కొబ్బరి నూనె వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు. పల్లి నూనె వాడుకోవచ్చు. వ్యాజిలిన్ వాడుకోవచ్చు. సో, ఇలా వాడుకున్నప్పుడు అమ్మాయికి తడి క్రియేట్ అయితుంది. ఒక పిస్టన్‌ను మనం వాడే ముందు దానికి కొంత గ్రీజ్ పెడతాం. సేమ్ కాన్సెప్ట్‌లో దీనికి లూబ్రికెంట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉండే నూనె పెడితే ఇన్ఫెక్షన్ వస్తుందనుకోవడం పొరపాటు. ఎందుకు రాదు అని మీరు అడగొచ్చు. అక్కడ ఎపిథీలియం అని ఉంటుంది. ఈ ఎపిథీలియం యూజువల్‌గా కార్నిఫైడ్ ఎపిథీలియం ఉంటుంది శరీరంలో పైన. అంటే అవి డెడ్ సెల్స్. అక్కడి నుంచి అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. అందుకనే మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు లోపలికి ఇస్తాం. స్కిన్ మీద ఇయ్యం. స్కిన్ కిందకి ఇస్తాం. ఇంట్రాడెర్మల్, సబ్క్యూటేనియస్ ఇట్లా. కనుక మనం పైనుంచి రాసే నూనెలేవి లోపలికి అబ్జార్బ్ కావు. ఇన్ఫెక్షన్ ఏమీ రాదు. ఈ మానవులో తడితో పాటు అమ్మాయిలకు గూస్ స్కిన్ అంటారు. ఇలా హెయిర్ లేసి నిల్చోవడము, హిప్స్ టైట్ అవ్వడము, బ్రెస్ట్ టైట్ అవ్వడము, నిపుల్స్ స్ట్రెయిట్ అవ్వడము, ఇవన్నీ కూడా అదర్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నా లేకపోయినా మానవులో తడి వచ్చేంత సేపు మాత్రం ఫోర్ ప్లే చేయాల్సి ఉంటుంది. అలా ఫోర్ ప్లే లేకుండా చేసినప్పుడు అమ్మాయిలకు తృప్తి రాదు. వాళ్ళకు ఆర్గాజం కూడా రాదు. ఒకసారి నా దగ్గరికి ఒక లేడీ పేషెంట్ వచ్చారు. చెప్పింది, నాకు ముగ్గురు పిల్లలండి. కానీ ఇన్ని సంవత్సరాల సంసార జీవితంలో నాకు ఒక్కసారి కూడా ఆర్గాజం కలగలేదు. ఆర్గాజం అంటే నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని వచ్చారు. ఇట్స్ వెరీ కామన్. మన దేశంలో చాలామంది లేడీస్‌కు ఆర్గాజం లేకుండానే పుడతారు, చస్తారు. వాళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా ఆర్గాజాన్ని పొందలేకపోతారు. ఎందుకంటే మనదంతా మేల్ డామినేటెడ్ సొసైటీ. ఆలోచన పద్ధతి అంతా వాడి గురించి, వాడి స్వంతాన్ని గురించే ఉంటుంది గానీ, మరి అమ్మాయికి ఎలా ఉంటుందనే ఆలోచన తక్కువ ఉంటుంది. అందుకని ఇది లేదు. సో, ఆర్గాజం రాకుండా శృంగారం చేయకూడదు. ఆర్గాజం వచ్చేందుకోసమని వాళ్ళని మంచి మూడ్‌లో ఉంచుకోవాలి. అమ్మాయిలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకరకాలైనటువంటి డ్రెస్సులు మారుస్తారు, మేకప్ మారుస్తారు. వాటిని వాలిడేట్ చేయాలి, వాళ్ళని మెచ్చుకోవాలి. తర్వాత వాళ్ళకు చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇయ్యాలి. వాళ్ళను ఉత్సాహపరచాలి. తర్వాత అవసరం అనుకుంటే వాళ్ళని కూడా పైకి రమ్మనాలి. యూజువల్‌గా మగవాళ్ళ బరువు ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళ కన్నా.
పొరపాటున వీడు ఒబీస్ కూడా అయితే ఇంకా ఎక్కువైతుంది. యావరేజ్ 70 కిలోలు, 80 కిలోలు మగవాళ్ళకు ఉంటుంది. వీడి మజిల్ పవర్ కూడా యాడ్ అయితే అది 100 కేజీ దాకా అయితుంది. ఒక 2 నిమిషాలు మీరు ఆలోచించుకోండి. ఒక 100 కేజీల బరువు మీ ఛాతీ మీద పెడితే మీరు ఊపిరి తీసుకోగలరా? మీరు ఎంజాయ్ చేయగలరా? అమ్మాయి మీద వీడు పడుకొని పర్టిక్యులర్ పొజిషన్‌లో ఉన్నప్పుడు అమ్మాయికి గాలి కూడా ఆడదు, ఊపిరి ఆడదు. అందుకని చాలు చాలు అనేసి పక్కకు దోసేసుకుంటారు. అలా కాకుండా ఫీమేల్ టాప్‌ని మీరు ఎంకరేజ్ చేస్తే అమ్మాయిలు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. అమ్మాయిలు కూడా ఆర్గాజం వచ్చే అవకాశం ఉంటుంది.